#AskDrJohnWatts అని టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. డి రామకృష్ణ, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన తర్వాత ఇమీడియట్గా వచ్చే హెయిర్ ఏవైతే ఉంటాయో అవి కొంచెం పల్చగా గ్రో అవుతాయి, చాలా థిన్గా ఉంటాయి. అరౌండ్ 6 to 7 months కానీ 9 months వచ్చేసరికి అవి థిక్నెస్ కొంచెం పెరుగుతాయి. 1 year తర్వాత అవి చాలా థిక్గా అవుతాయి. వేరే హెయిర్తో కంపేర్ చేస్తే అవి కొంచెం కర్లీగా అయ్యే అవకాశం ఉంది, కొంచెం డ్రైగా కూడా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే దానికి కరెస్పాండింగ్ ఆయిల్ గ్లాండ్స్ అనేటువంటి ప్రాపర్గా ఉండవు కాబట్టి. మరి ఇటువంటి టెక్స్చర్ కానీ కలర్ కానీ టైం పెరిగే కొద్దీ ఇది మారుతూ ఉంటుందా అంటే ఎస్. ఒకవేళ మీరు కనుక ఈ హెయిర్ని ఏమాత్రం పట్టించుకోకుండా పూర్తిగా వదిలేశారు, అసలు ఆయిల్ పెట్టట్లేదు లేదా ప్రాపర్గా వాష్ చేయట్లేదు అంటే పోను ఇవి ఫ్రిజీ అయిపోతాయి, ఈజీగా బ్రేక్ అయిపోయే ఛాన్స్ ఉంది, లేదా కొన్నిసార్లు స్ప్లిట్ అయిపోతూ ఉండిపోయే ఛాన్స్ కూడా ఉంది. ఒకవేళ మీరు కనుక రెగ్యులర్గా హెయిర్ డై వేస్తున్నారు అనుకోండి, ఇదే హెయిర్ కాస్త పల్చబడిపోయే ఛాన్స్ ఉంది. అంటే ఈచ్ స్ట్రాండ్ అనేటువంటిది, ఒక్కొక్క స్ట్రాండ్ హెయిర్ స్ట్రాండ్ ఏదైతే ఉందో అది కాస్త థిక్నెస్ తగ్గిపోయి థిన్గా మారిపోయే ఛాన్స్ ఉంది. అటువంటిప్పుడు ఓవరాల్గా హెయిర్ బంచ్ ఇలా థిక్గా ఉండేది కాస్త పల్చబడిపోయే ఛాన్స్ ఉంటుంది. అండ్ కలర్ విషయానికి వస్తే వయసు పెరిగే కొద్దీ ఎలాగైతే మన హెయిర్ గ్రే అవుతుందో, ట్రాన్స్ప్లాంటెడ్ హెయిర్ కూడా వయసు పెరిగే కొద్దీ ఆటోమేటిక్గా గ్రే అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. మీ నార్మల్ హెయిర్కి ఎటువంటి చేంజెస్ అయితే జరుగుతూ ఉంటాయో ట్రాన్స్ప్లాంటెడ్ హెయిర్ కూడా ఆ చేంజెస్ జరుగుతాయి. ఎందుకు ఇలా జరుగుతుందంటే ఇవి కూడా మీ బాడీ నుంచి, మీ స్కాల్ప్ నుంచి తీసిన హెయిరే కాబట్టి.